హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. గతంలో ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ సినిమా పక్కా 200 కోట్ల గ్రాస్ గ్యారంటీ, గత సినిమాలో డిసప్పాయింట్ చేసిన ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, 200 కోట్లు గ్యారంటీ అనేటట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత ఆడియన్స్ కానీ మీడియా కానీ మనోనికి కొద్దిగా యాటిట్యూడ్ ఇంకా తగ్గలేదు అన్నారు. దిల్ రాజు కూడా ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా నచ్చే కంటెంట్ ఉంది ఈ సినిమాలో అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళిద్దరు చెప్పినట్టు సినిమా ఆ రేంజ్లో ఉందా లేదా అనేది మాట్లాడదాం. సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇంత స్లోగా ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్, ఆ ఫ్యామిలీ వల్ల ప్రతి సినిమాలో చూసినవే కదా అన్నట్టు చాలా స్లోగా అనిపిస్తుంది. మనం ట్రైలర్లో చూసినాం ఒక డైలాగ్ అయితే, స్కూల్ పిల్లలను రెడీ చేస్తే, స్కూల్ పిల్లలను స్కూల్కి తీసుకెళ్తే, షూలు దొడిగితే, ఫ్యామిలీకి కొన్ని హెల్ప్ చేస్తే ఆడు ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినట్టేనా, వాన్లో సత్తా లేనట్టేనా, అయితే ఐరనే వంచాలా లేకపోతే ఒక్కొక్కడి బొక్కలే ఇరగదీయాలా అనేది అక్కడ డైలాగ్ మాత్రం, ఎలివేషన్స్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. వీడిలో ఒక సత్తా ఉంది, వీడు జస్ట్ ఫ్యామిలీ కంప్లీట్ మ్యానే కాదు, వీనిలో ఫైర్ ఉంది అన్నట్టు ఆ డైలాగ్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. థియేటర్లో కూడా అరుపులు, ఆ ఎలివేషన్స్ వర్కౌట్ అయింది, సూపర్గా ఉంది. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత టోటల్ సినిమా స్టోరీ మారిపోతుంది. ఫ్యామిలీ స్టార్ నుంచి లవ్ స్టార్గా మారిపోతాడు. హీరోయిన్ని ఒక ట్విస్ట్ వస్తుంది కదా, మామూలు ట్విస్ట్ కదా, భయంకరంగా ఉంటుంది ట్విస్ట్. హీరోతోటి లవ్లో పడి తన ఫ్యామిలీని దగ్గర అయ్యి తన ఫ్యామిలీ నెంబర్గా ఎందుకైంది, ఇంత డబ్బున్న అమ్మాయి వాళ్ళకు ప్రతిసారి ఎందుకు హెల్ప్ చేసింది, వేలకు వేలు ఎందుకు సహాయం చేసింది, నిజంగా గోవర్ధన్ను ప్రేమిస్తుందా లేకపోతే ఈ ఫ్యామిలీ అంటే అంత నచ్చిందా, ఆ ట్విస్ట్ మాత్రం ఫైనల్లో లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత వెల్కమ్ చెప్పనికే ఇంటి దగ్గర వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత అక్కడ ట్విస్ట్ ఉంటుంది కదా, మామూలు ట్విస్ట్ ఉండదు. హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో అక్కడ ఫైర్ అవుతాడు కదా, మామూలు ఫైర్ అవ్వడు. హీరో మాత్రం ఒక రేంజ్లో అబ్బా అక్కడ ఎప్పుడైతే ఆ ఫైర్ అయ్యి మిడిల్ క్లాస్ గురించి ఇంత చీప్గా బుక్ రాసి తన గురించి పూర్తిగా చదివితే మాత్రం మనోడు ఫ్యామిలీ మ్యాన్ హీరోగా అనేది రాస్తుంది అమ్మాయి. ఆ ట్విస్ట్ మాత్రం సినిమాలో చూస్తే గొప్పగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మనోడు గతంలో జగపతి బాబు దగ్గర ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగానికి ఆఫర్ చేసినా వెళ్ళిపోతాడు. అప్పుడు ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మనోడు ఇంటర్వెల్ బ్యాక్ వస్తుంది కదా, సూపర్గా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఏదన్నా బాగా నచ్చిందంటే ఇంటర్వెలే. మనోడు ప్రతి ఒక్కటి రేంజ్ రోవర్ బైక్ కానీ, టాప్ క్లాస్ షూట్ కానీ, టాప్ క్లాస్ ఒక రిచ్ మ్యాన్ లాగా, నేను మిడిల్ క్లాస్ కాదు ఇలా కూడా బ్రతకగలను, మిడిల్ క్లాస్ను రెచ్చగొడితే ఏ రేంజ్లో ఉంటుంది అన్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మనోడు యాటిట్యూడ్ కానీ, మనోడు స్టైల్ కానీ ప్రతి ఒక్కటే, హీరోయిన్కి ప్రతి ఒక్కటి సెల్ఫ్ వీడియో తీసి పంపించి ఇది నా రేంజ్, ఇది నా స్టైల్ అనే విధంగా ఇంటర్వెల్కి ఎండ్ అవుతుంది కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. మనోని యాటిట్యూడ్కి కరెక్ట్ ఆ సీన్స్ కరెక్ట్ పడ్డది, సూపర్గా ఒక రేంజ్లో ఉంది. హీరోయిన్ గురించి అయితే మనోడు ఒక రేంజ్లో ఆడుకుంటాడు ఆ ఇంటర్వెల్ బ్యాక్ మాత్రం. ఇంకా ఇంటర్వెల్ తర్వాత స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా షిఫ్ట్ అవుతుంది. వెన్నెల కిషోర్ కామెడీ తర్వాత వీళ్ళు అమెరికాకి వెళ్తారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే జగపతి బాబు కూతురే మన ఈ అమ్మాయి ఉంటుంది కాబట్టి ఇక అక్కడ ట్విస్ట్ అమెరికాలో కామెడీ కానీ, ఆ ప్రాజెక్టు గురించి కానీ, కొన్ని సంభాషణలు, ఆ ఎమోషన్ కంటెంట్ కొంతవరకు బాగానే ఉంటాయి. సినిమా మొత్తం మీద కొటేషన్ డైలాగులు, కొటేషన్ మనకు ఫ్యామిలీకి అత్తుకునే విధంగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఏమన్నా అంటే మా హీరో ఫైర్ అయ్యే విధంగా, అన్నదమ్ముల రిలేషన్స్, అన్న వదిన రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, చిన్నపిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళను ఎంత గొప్పగా గౌరవిస్తాడు తన ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీ స్టార్ అనే విధంగా కొటేషన్స్ మాత్రం సినిమా మొత్తం త్రోఅవుట్ సూపర్గా ఉంటాయి. వాళ్ళకున్న కొన్ని కట్టుబాట్ల వల్ల మిడిల్ క్లాస్గా బతుకుతుంటారు. అదే సినిమా మొత్తం మీద ఒక ఫ్యామిలీ స్టార్గా విజయ్ దేవరకొండను చూపెట్టే విధంగా డైరెక్టర్ పరశురామ్ చాలా గొప్పగా తీశాడు. ఇంకా ఫైనల్గా సినిమా మొత్తం ఒక త్రూ అయితే క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ అనేది చాలా రొటీన్గా అయిపోయింది. మనం విలన్ వెళ్ళినప్పుడు అత్తారింటికి దారేది మన కోట శ్రీనివాసరావు గుర్తొస్తాడు. క్లైమాక్స్ మొత్తం చూస్తే పెద్దగా ఇన్ఫ్యాక్ట్ అనిపించదు, జస్ట్ ఆ విజయ్ దేవరకొండ మాస్ ఫైట్ పెట్టాలని పెట్టినట్టు అనిపించింది, అంత గొప్పగా ఏం లేదు. క్లైమాక్స్ ఒకటి చాలా డిసప్పాయింట్ చేసింది. ఇంకా త్రూ అవుట్ సాంగ్స్ మాత్రం గీతా గోవిందం సినిమాలో
కొన్ని సాంగ్స్ గుర్తొచ్చినట్టు అనిపించింది. ఇంకా తర్వాత బిగినింగ్ సాంగ్స్ కానీ, ఎండింగ్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పర్లేదు, ఓకే అనిపించింది. డైరెక్టర్ పరశురామ్ గీతా గోవిందంలో ఒక లవ్ ట్రాక్ పెట్టి ఫ్యామిలీ డ్రామాను మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది. దీంట్లోనేమో ఫ్యామిలీ రిలేషన్ గురించి, అన్నదమ్ముల అనుబంధం గురించి, తను తపన పడే తన అన్న గురించి, తన రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాడో దానికి ఒక అమ్మాయిని లింక్ చేసి వాళ్ళకొక ప్రాజెక్ట్ వర్క్ లింక్ చేసి ఇటు ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ప్రాజెక్ట్ వర్క్ చాలా గొప్పగా లింక్ చేశాడు. కానీ క్లైమాక్స్ ఒకటి చాలా మిస్ అయిపోయింది. ఆ క్లైమాక్స్ అనేది దాన్ని కూడా ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇకలో జరిగిన ఒక ఫైట్ సీన్ వల్ల అది తీసుకొచ్చి మళ్ళీ హీరోయిన్కి లింక్ పెట్టి కొంతవరకు అయితే బాగుంది. క్లైమాక్స్ అనేది నాకు గొప్పగా అనిపించలేదు. త్రూఅవుట్ సినిమా మొత్తం చూసుకుంటే ఎక్కడ బోరు కొట్టదు. పంచ్ డైలాగులు ఉన్నాయి, కామెడీ ఉంది, ఎమోషనల్ డైలాగులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్ పంప్ దగ్గర జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి సినిమా ఎక్కడ బోరు కొట్టదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా స్లోగా ఉంటుంది. తర్వాత పికప్ అందుకొని సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అవుతుంది. జగపతి బాబు క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కొంతవరకు పర్వాలేదు. గీతా గోవిందం రేంజ్లో ఉందంటే సినిమా అంత లేకపోయినా కానీ డిసప్పాయింట్ అయితే చేయదు. ఫ్యామిలీ స్టార్ అనేది ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో, ఫ్యామిలీని ఎవరైతే బాగా చూసుకుంటారో, ఫ్యామిలీని ఎవరైతే వాళ్ళ కుటుంబం కోసం కష్టపడతారో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ స్టారే. ఏదో సెటిల్మెంట్లు పెద్ద పెద్ద గుండాయిజం చేసినంత మాత్రాన వాళ్ళే స్ట్రాంగ్ కాదు. ఫ్యామిలీని నడిపేవాడు కూడా ఒక స్ట్రాంగ్ మ్యాన్ అనే విధంగా కంటెంట్ తయారు చేసిండు. పరశురామ్ మాత్రం డైరెక్టర్ పరంగా కొంతవరకు అయితే సక్సెస్ అయ్యిండు, క్లైమాక్స్ తప్ప. ఇంకా రిచ్నెస్ మాత్రం ఆల్రెడీ దిల్ రాజు అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు కాబట్టి ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్కడ తగ్గకుండా రిచ్నెస్, మనకు ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ వరకు ఆ రిచ్నెస్ కానీ, ప్రతి ఫోటోగ్రఫీ కానీ, అమెరికాలో కొన్ని సీన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. రిచ్నెస్ అనేది దిల్ రాజు పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశాడు. త్రూ అవుట్ కంటెంట్ చూస్తే కొన్ని సీన్స్ మాత్రం వేరే సినిమాలో ఫ్యామిలీ డ్రామా, తర్వాత లవ్ ట్రాక్ గీతా గోవిందం గుర్తొస్తుంది. కొంతవరకు అత్తారింటికి దారేది క్లైమాక్స్లో గుర్తొస్తుంది. కొన్ని ఎమోషన్ కంటెంట్ వేరే సినిమాలో గుర్తొచ్చినా కానీ మనకు చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టదు. విజయ్ దేవరకొండ చెప్పినట్టు 200 కోట్ల సినిమా కాకపోయినా కానీ పక్క ఈ సమ్మర్లో కరెక్ట్ డేట్లో రిలీజ్ అయింది. ఏప్రిల్ 5వ తారీఖు నాడు 100 కోట్లు కొట్టే గ్యారంటీ సినిమా. అలాంటి సరుకు ఉంది ఈ సినిమాలో. ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఉంది కాబట్టి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను కనెక్ట్ అయితే ఈ రేంజ్లో ఇంకా 200 కోట్ల వరకు పరిగెడుతుందా లేకపోతే 300 కోట్ల అది తర్వాత విషయం. ఫస్ట్ సినిమా అయితే ఈరోజు చూసిన తర్వాత 100 కోట్ల సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, వెన్నెల కిషోర్ కామెడీ, తర్వాత ఇంకా విజయ్ దేవరకొండ గురించి అయితే తన యాటిట్యూడ్కి తగ్గట్టు ఈ సినిమా సెట్ అయింది. మన గీతా గోవిందం లాగా అంత రేంజ్లో కాకపోయినా కొంతవరకు పర్వాలేదు. సినిమా అయితే యావరేజ్ నుంచి ఇట్టు బొమ్మ. సినిమా లాంగ్ రన్లో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.